చెర్లపల్లిలో ఒంటరిగా ఉంటున్న టి లోకేశ్వర వృద్ధురాలి హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నగలు, నగదు కోసం ఆమె ఇంట్లోనే అద్దెకుంటున్న రెడ్డప్ప, మహాలక్ష్మణి దంపతులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తిరుపతి పోలీసులు తెలిపారు. తొలుత ఇది సహజ మరణంగా భావించినప్పటికీ కూడా మృతురాలి ఒంటిపై గాయాలుండడం, అద్దెదారులు వరారి కావడంతో అనుమానం వచ్చిన బంధువులు ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు విజయవాడకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నిందితుల్ని అరెస్టు చేసి వారి నుండి 14,000 నగదు, గిల్ట్ నగలను స్వాధీనం చేసుకున్నారు. వేగంగా కేసు ఛేదించిన రూరల్ ఇన్స్పెక్టర్ మధ్యయాచారి ఎస్ఏ లోకేష్ కుమార్ని ఎస్పీ అభినందించారు. అపరిచితులకు ఇల్లు అద్దెకిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజల్ని హెచ్చరించారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రెస్ నోట్ ఇచ్చారు. దీనిలో కూడా కోటింగ్ ఉంటుంది. కోటింగ్ ఉంటుంది. ఓకేనా. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెర్లోపల్లి గ్రామంలో ఇటీవల ఒక వృద్ధురాల్ని చంపడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ ఇనిషియల్గా వారి కుటుంబ సభ్యులు సాధారణ మరణం అనుకున్నారు. ఆమెకి 2 కుమారులు ఉన్నారు. 2 కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. 3 స్టోర్ ఓన్ బిల్డింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళ అమ్మగారిని ఉంచారు. సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో రెంట్కి ఇల్లు ఇవ్వడం జరిగింది. బాడుకి రెంట్కి ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఫ్లోర్లోనేమో ఒక ఫ్యామిలీని ఉంచారు. రెండో ఫ్లోర్లో లివింగ్ టుగెదర్లో ఉన్న 2 వ్యక్తులని, ఒక జెంట్ అండ్ లేడీని అక్కడ ఉంచడం జరిగింది. వారు యాక్చువల్గా ఆమె దగ్గర ఉన్న డబ్బులు, బంగారం కోసం కేవలం 40,000 డబ్బుల కోసం ఆమెని చంపి, థ్రోట్లింగ్ చేసి చంపి తర్వాత తీసుకొని వెళ్ళారు. తర్వాత వారికి కర్మకాండాలు చేస్తున్న సమయంలో అనుమానం వచ్చి గాయాలు ఉండడం వల్ల పోలీసు వారికి తెలియజేస్తే ఇమ్మీడియట్గా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు ద్వారా ఇటీవల కాలంలో తిరుపతి జిల్లాలో ఎక్కువగా వృద్ధులను, మహిళలను, ముఖ్యంగా వృద్ధ మహిళలను టార్గెట్ చేసుకొని తెలిసిన వారే, ముఖ్యంగా పక్కన ఇంటి పక్కన ఉండేవారో లేదా రెంట్కు ఉండేవారో చిన్న బంగారము, తక్కువ బంగారం కోసం కూడా వారి ప్రాణాలు తీస్తున్న అగంతకులుగా తయారవుతున్నారు. ఈ ఇష్యూ ద్వారా మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేయడం ఏంటంటే, తల్లిదండ్రులను, ముఖ్యంగా వృద్ధులను వాళ్ళ ఇళ్లలో ఉంచుతున్నప్పుడు సరైన భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి. కనీస భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు 3 ఫ్లోర్ల బిల్డింగ్, ఓన్ బిల్డింగ్ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని ఒక ఫ్లోర్లో ఉంచి, కింద ఫ్లోర్లో ఉంచి రెంట్కి ఇచ్చేటప్పుడు ఎటువంటి వ్యక్తులకు ఇస్తున్నాము, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా విచారించి వారికి సరైన సురక్షితమైన మార్గాలు ఉండే వాళ్ళని మాత్రమే రెంట్కి ఇవ్వాలి తప్ప కేవలం రెంట్ కోసం ఎవరినింటే వాళ్ళని తీసుకొచ్చి రెంట్కి ఉంచడం వలన ఈరోజు అనవసరంగా చాలా అన్యాయంగా ఆ వృద్ధురాలని చంపడం జరిగింది. ఇటీవల కాలంలో గత 1 వీక్ బ్యాక్ కూడా ఒక వృద్ధురాలని ఇదే విధంగా ఎంఆర్పల్లి ఏరియాలో పక్కన ఇంట్లో ఉన్న వ్యక్తులు అప్పు ఉంది, డబ్బు కోసం అని చెప్పి కేవలం 45,000 బంగారు కోసం చంపేయడం జరిగింది. అదే రోజు ఆ కేసుని ట్రేస్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 2-3 కేసుల తర్వాత గమనిస్తే పక్కింటి వారు లేదా రెంట్కున్న వాళ్ళు ఆ వృద్ధులని టార్గెట్ చేసుకొని బంగారం కోసం లేదా డబ్బుల కోసం హత్యలు చేస్తున్నారు. కాబట్టి మీడియా ద్వారా తల్లిదండ్రులని జాగ్రత్తగా ఉంచుకోవాలి, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా రెంట్కి ఇస్తున్న వాళ్ళు మంచివారా లేదా అనేది పూర్తిగా విచారించాలి. ఏదైనా అనుమానం ఉంటే 112 కాల్ చేయాలి. ప్రాపర్గా వాళ్ళు ఎవరికి ఇస్తున్నాము అనేది ఒకసారి వారి ఐడి కార్డ్స్, తర్వాత ఆధార్ కార్డ్స్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ చెక్ చేసుకొని రెంట్కి ఇస్తే సరిగా ఉంటుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇటువంటి ఏదైనా అనుమానం ఉన్నా పోలీసు వారికి 112 కాల్ తెలియజేస్తే దానిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది. ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్స్ అనేవి సపరేట్గా ఉన్నాయి, ఎస్ఓపీస్ ఉన్నాయి. ఎలాంటి పద్ధతులు పాటించాలి, వారికి ఎలాంటి భద్రత కల్పించాలి అనేది
రాబోయే రోజుల్లో కొన్ని డిపార్ట్మెంట్స్ మిగతా ఐసిడిఎస్ తర్వాత ఈ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ నుండి కూడా కొంత సమాచారాన్ని తీసుకొని వీటిలో ఈ అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆమె దగ్గర కొంత డబ్బు ఉంది, ఆ డబ్బును గిల్ట్ నగల కోసం మీద వేసుకున్నారు. వాళ్ళకి తెలియదు. తీసుకొని పోయేవాడికి తెలియదు కదా గిల్ట్ నగల బంగారా అని. అంటే ఏముంది 1 గ్రామ్ గోల్డ్ వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే ఒరిజినల్ బంగారం అయితే ఇంకో దగ్గర పెడతారు, 1 గ్రామ్ గోల్డ్ వేసుకోవచ్చు. ఏమైనా వేసుకోవచ్చు కదా, దానికి మనం వాళ్ళ ఇష్టం కదా. అవును గిల్టేనా? ఇవన్నీ సిద్ధేశ్వర